పొల్లాచ్చిలో జరిగిందండి ఇదంతా షూటింగ్ అంతా? మా ట్రాక్ మొత్తం పొలాచి అండి. ఓకే. కంప్లీట్‌గా ఓకే. పొలాచిలోనే. ఇది ఎన్ని డేస్ అండి? మీరు ఎన్ని డేస్ ఎళ్లారు షూటింగ్ మొత్తం? మేము మొత్తం పొలాచిలో 5 డేస్ చేసాం. ఓకే. అలాగే మనకు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండి అదొక 2 డేస్ ఇక్కడ మనకు హైదరాబాద్ తారామతి, బారామతి రిసార్ట్స్‌లో చేసాం. మొత్తం ఓకే. 7 డేస్ వర్కింగ్ డేస్ చేసాం. హ్మ్. అలా యాక్చువల్‌గా ఆ సీన్ అప్పుడండి యాక్చువల్‌గా ఓన్లీ డైలాగ్సే కాదు, మీరు కొంచెం డాన్స్ కూడా చేశారు. అవునండి. ఆ! ఆ డాన్స్ మూవ్‌మెంట్స్ అయన్నీ అసల ఎవరైనా డాన్స్ మాస్టర్ నేర్పించారా? లేకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారే మొత్తం ఫుల్ ఎంటర్‌టైనర్ కదా! ఆయనే నేర్పించేసారా? సార్ ఒక్క మాట చెప్పాలంటే ఆ! అనిల్ రావిపూడి గారు ఏ టు జెడ్ ఆయనేనండి. హ్మ్. ఆయనకు రాని రసం అంటూ లేదు నాకు తెలిసి. ఆయనే కంపోజ్ చేశారు డాన్స్. అసలు ఇంకో మాట చెప్పాలండి అనిల్ రావిపూడి గారి గురించి గొప్పగా చెప్పాలి ఇది. అంటే నేను ఇంకోళ్ళ గురించి తక్కువ మాట్లాడడం కాదు. ఆయన గురించి నేను చెప్తున్నాను. ఆయన డైరెక్షన్‌లో నటించడం అంటే ఏమీ చేతగాని ఆర్టిస్ట్ కూడా బ్రహ్మాండంగా నటించగలడు. అబ్బా! హ్మ్. అంటే ఆయనకేం కావాలో మనకు అర్థమయ్యేట్టు చెప్తాడు. ఎలా తీసుకోవాలో చక్కగా తీసుకుంటాడు. మనకు నొప్పి కలగదు, బాధ కలగదు, భయం ఉండదు, డిస్టర్బెన్స్ ఏముండదండి. వెరీ ప్లెజెంట్‌గా అస్సలు హ్యాపీగా మనం చక్కగా ఏదైనా ఫ్యామిలీ పిక్నిక్‌కి వెళ్తే సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటామే. అలా ఆయన మనల్ని ట్రీట్ చేసుకుంటూ, మనతో జర్నీ చేసుకుంటూ, మనతో మాట్లాడుకుంటూ, సరదాగా నవ్వుతూ, కూర్చుంటూ, లేస్తూ అసలు అల్టిమేట్ అండి. నేనైతే ఆయనతో ఆ సినిమాలో చేసిన ఆ వర్కింగ్ డేస్‌లో నేను ఆయన్నే చూస్తుండిపోయాను నేను. ఎందుకంటే నేను ఒకప్పుడు స్టేజ్ నాటకాలు డైరెక్టర్ అండి. దాన్ని కంపేర్ చేసుకొని చూస్తే నాకు నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ భలే! సార్ ఇంకో మాట చెప్పాలంటే ఆ పిల్లాడు 'బుల్లిరాజు' 'బుల్లిరాజు' వాస్తవంగా పిల్లాడు లొకేషన్‌లో చేసినప్పుడే ఈడు కుమ్మేస్తాడని మేము ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయిపోయారు. హ్మ్. అయిపోయాం. కానీ ఆ పిల్లాడితో ఆయన ఆడుకుంటూ, పాడుకుంటూ, మాట్లాడుతూ అంటే ఆ పిల్లాడితో ఒక ఫ్రెండ్‌గా జర్నీ చేస్తూ ఆ పిల్లాడికి ఎలాంటి భయం, బెరుకు లేకుండా ప్రిపేర్ చేశాడు. మౌల్డ్ చేసేసుకున్నాడు ఆ మౌల్డ్ అబ్బాయిని. హ్మ్. చేసుకున్నాడు. హ్మ్. జనరల్‌గా ఆ లొకేషన్‌లో అంటే నేను ఫస్ట్ ఆయన బిహేవియర్ అవి చూస్తే వాళ్ళ అనిల్ రావిపూడి గారి బ్రదర్ కొడుకో, బావ కొడుకో అని అనుకున్నాను నేను. ఓకే. తర్వాత కాదని తెలిసింది. హ్మ్. సో, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో హ్యాపీ అండి. ఏ ఆర్టిస్ట్ అయినా మేము చేయటం కాదు. మేము చేసిన దానికంటే ఇంకా బాగా చేస్తారు. అవును. ఇది నేను పక్కా చెప్పగలనండి. ఓకే. ఇంకోటేంటంటే నాయుడు గారు, ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే సినిమా మొత్తంలో ఈ సీనే మెయిన్ ఆయువుపట్టు. అవునండి. హ్మ్. అవును. ఈ ఆయువుపట్టు సీను అసలు ఎన్ని రోజులు పట్టింది ఆ షూట్ ఆ ఒక్క సీన్ చేయడానికి? ఒక్క సీను 3 డేస్ చేశారండి. హ్మ్. 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 3 డేస్. హ్మ్. హ్మ్. ఆ ఒకే ఒక్క సీన్ 3 డేస్ చేశారు.